Praise the Lord everyone. Bible reading in 6 months. Day 127 May 7th. మొదటి భాగంగా ఇర్మియా గ్రంథం 37వ అధ్యాయం నుండి చదువుకుందాం. బబులోను రాజైన నెబుకద్నెజరు యూదా దేశంలో రాజుగా నియమించిన యెషయా కుమారుడగు సిద్కియా యెహోయాకీము కుమారుడైన కొన్యాకు ప్రతిగా రాజ్యం చేయుచుండెను. అతడైనను అతని సేవకులైనను దేశ ప్రజలైనను యెహోవా ప్రవక్త అయిన ఇర్మియా చేత సెలవిచ్చిన మాటలను లక్ష్యపెట్టలేదు. రాజైన సిద్కియా షెలెమ్యా కుమారుడైన యెహూకలను యాజకుడైన మైషేయ కుమారుడగు జెఫన్యాను ప్రవక్త అయిన ఇర్మియా యుద్ధకు పంపి దయచేసి మన దేవుడైన యెహోవాకు ప్రార్థన చేయమని మనవి చేశాను. అప్పటికి వారు ఇర్మియాను చెరసాలలో నుంచి ఉండలేదు. అతడు ప్రజల మధ్య సంచరించుచుండెను. ఫరో దండు ఐగుప్తుల నుండి బయలుదేరగా యెరూషలేమును ముట్టడి చేయుచున్న కల్దీలు సమాచారము విని యెరూషలేము దగ్గర నుండి బయలుదేరిరి. అప్పుడు యెహోవా వాక్కు ప్రవక్త అయిన ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. ఇశ్రాయేలు దేవుడినగు యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, నా యొద్ద విచారించుడని నిన్ను నా యొద్దకు పంపిన యూదా రాజుతో నీవిలాగూ చెప్పవలెను. మీకు సహాయం చేయుటకై బయలుదేరి వచ్చుచున్న ఫరో దండు తమ స్వదేశమైన ఐగుప్తులోనికి తిరిగి వెళ్ళును. కల్దీలు తిరిగి వచ్చి ఈ పట్టణము మీద యుద్ధం చేసి దాన్ని పట్టుకొని అగ్నిచేత కాల్చివేయుదురు. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. కల్దీలు నిశ్చయముగా మా యుద్ధ నుండి వెళ్ళెదరనుకొని మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుడి. వారు వెళ్ళనే వెళ్ళరు. మీతో యుద్ధము చేయు కల్దీల దండువారినందరినీ మీరు హతము చేసి వారిలో గాయపడిన వారిని మాత్రమే మిగిలించినను వారే తమ గుడారములలో ఉండి వచ్చి ఈ పట్టణమును అగ్నితో కాల్చివేయుదురు. ఫరో దండునకు భయపడి కల్దీల దండు యెరూషలేము ఎదుట నుండి వెళ్ళిపోగా ఇర్మియా బెన్యామీను దేశంలో తన వారి యొద్ద భాగము తీసుకున్నటకై యెరూషలేము నుండి బయలుదేరి అక్కడికి పోయెను. అతడు బెన్యామీను గుమ్మమునొద్దకు రాగా ఇరియా అను కావలివారి అధిపతి అక్కడ ఉండెను. అతడు హనన్యా కుమారుడైన షెలెమ్యా కుమారుడు. అతడు ప్రవక్త అయిన ఇర్మియాను పట్టుకొని నీవు కల్దీలలో చేరబోచున్నావని చెప్పగా ఇర్మియా అది అబద్ధము, నేను కల్దీలలో చేరబోవుట లేదనెను. అయితే అతడు ఇర్మియా మాట నమ్మనందున ఇరియా ఇర్మియాను పట్టుకొని అధిపతుల యొద్దకు తీసుకొని వచ్చెను. అధిపతులు ఇర్మియా మీద కోపపడి అతని కొట్టి తాము బందీగృహముగా చేసి ఉన్న లేఖికుడైన యోనాతాను ఇంటిలో అతన్ని వేయించిరి. ఇర్మియా చెరసాల గోతిలో వేయబడి అక్కడ అనేక దినములు ఉండెను. పిమ్మట రాజైన సిద్కియా అతని రప్పించుటకు వర్తమానం పంపి అతని తన ఇంటికి పిలిపించి యెహోవా యొద్ద నుండి ఏ మాట అయినను వచ్చినా అని అడగగా ఇర్మియా నీవు బబులోను రాజు చేతికి అప్పగింపబడదవన్న మాట వచ్చిననెను. మరియు ఇర్మియా రాజైన సిద్కియాతో ఇట్లనెను, నేను నీకైనను నీ సేవకులకైనను నీ ప్రజలకైనను ఏ పాపము చేసినందున నన్ను చెరసాలలో వేసితివి? బబులోను రాజు మీ మీదికైనను ఈ దేశము మీదికైనను రాడని మీకు ప్రకటించిన ఈ ప్రవక్తలు ఎక్కడున్నారు? రాజా, నా ఏలినవాడా, చిత్తగించి వినుము. చిత్తగించి నా మనవి నీ సన్నిధికి రానిము. నేను అక్కడ చనిపోకుండానట్లు లేఖికుడైన యోనాతాను ఇంటికి నన్ను మరలా పంపకుము. కాబట్టి రాజైన సిద్కియా సెలవీయగా బంటులు బందీగృహశాలలో ఇర్మియాను వేసి పట్టణంలో రొట్టెలున్నంత వరకు రొట్టెలు కాల్చువారి వీధిలో నుండి అనుదినము ఒక రొట్టె అతనికిచ్చుచూ వచ్చిరి. ఇట్లు జరగగా ఇర్మియా బందీగృహశాలలో నివసించెను. ఇర్మియా గ్రంథం 38వ అధ్యాయము. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఈ పట్టణంలో నిలిచియున్న వారు ఖడ్గం చేతనైనను క్షామము చేతనైనను తెగులు చేతనైనను చత్తురు. కానీ కల్దీల యొద్దకు బయలు వెళ్ళువారు బ్రతుకుదురు. దోపుడు సొమ్ము దక్కించుకొనినట్లు తమ ప్రాణము దక్కించుకొని వారు బ్రతుకుదురు. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఈ పట్టణము నిశ్చయముగా బబులోను రాజు దండు చేతికి అప్పగింపబడును. అతడు దాన్ని పట్టుకొనును అని ఇర్మియా ప్రజలకందరికీ ప్రకటింపగా మత్తాను కుమారుడైన షెఫట్యాయును పషూరు కుమారుడైన గెదల్యాయును షెలెమ్యా కుమారుడైన యూకాలును మల్కియా కుమారుడైన పషూరును వినిరి. కనుక ఆ ప్రధానులు రాజుతో మనవి చేసినదేమనగా, ఈ మనుషుడు ఈ ప్రజలకు నష్టము కోరువాడే కానీ క్షేమము కోరువాడు కాడు. ఇతడు ఇటు సమాచారము వారికి ప్రకటన చేయటం వలన ఈ పట్టణంలో నిలిచిఉన్న యోధుల చేతులను ప్రజలందరి చేతులను బలహీనం చేయుచున్నాడు. చిత్తగించి వానికి మరణశిక్ష విధింపుము.
అందుకు రాజైన సిద్కియా, అతడు మీ వశమున ఉన్నాడు, రాజు మీకు అడ్డము రాజాలడనగా వారు ఇర్మియాను పట్టుకొని కారాగృహంలోనున్న రాజకుమారుడగు మల్కియా గోతిలోనికి దింపిరి. అందులోనికి ఇర్మియాను తాళ్లతో దింపినప్పుడు ఆ గోతిలో నీళ్లు లేవు, బురద మాత్రమే ఉండెను. ఆ బురదలో ఇర్మియా దిగబడెను. రాజు బెన్యామీను ద్వారంన కూర్చొని ఉండగా రాజు ఇంటిలోని కుషీయుడగు ఎబెద్మెలెకను షండుడు వారు ఇర్మియాను గోతిలో వేసిన సంగతి విని రాజు నగరులో నుండి బయలువెళ్ళి రాజుతో ఇలాగు మనవి చేశాను, రాజా, నా ఏలినవాడా, ఆ గోతిలో వేయబడిన ఇర్మియాను ప్రవక్త ఎడల ఈ మనుషులు చేసినది యావత్తును అన్యాయము. అతడున్న చోటను అతడు ఆకలి చేత చచ్చును. పట్నంలోనైనను ఇంకను రొట్టెలేమీ లేవు. అందుకు రాజు, నీవు ఇక్కడ నుండి 30 మంది మనుషులను వెంటబెట్టుకొని పోయి ప్రవక్త అయిన ఇర్మియా చావక మునుపు ఆ గోతిలో నుండి అతని తీయించుమని కూషీయుడగు ఎబెద్మెలెకును సెలవీయగా, ఎబెద్మెలెకు ఆ మనుషులను వెంటబెట్టుకొని రాజనగరులో ఖజానా క్రింది గదిలోనికి వచ్చి అచట నుండి పాతవైన చింకి బట్టలను, చిరిగి చీరాకులైన గుడ్డ పాతలను తీసుకొని పోయి ఆ గోతిలోనున్న ఇర్మియా పట్టుకొనున్నట్లుగా త్రాళ్ల చేత వాటిని దింపి, పాతవై చిరిగి చీరాకులైన ఈ బట్టలను తాళ్ల మీద నీ చెంకల క్రింద పెట్టుకొనమని అతనితో చెప్పాను. ఇర్మియా అలాగు చేయగా వారు ఇర్మియాను త్రాళ్లతో చేదుకొని ఆ గోతిలో నుండి వెలుపలికి తీసిరి. అప్పుడు ఇర్మియా బందీగృహశాలలో నివసించెను. తర్వాత రాజైన సిద్కియా యెహోవా మందిరంలోనున్న 3వ ద్వారంలోనికి ప్రవక్త అయిన ఇర్మియాను పిలువనంపించి అతనితో ఇట్లనెను, నేను ఒక మాట నిన్ను అడుగుచున్నాను, నువ్వు ఏ సంగతిని నాకు మరుగు చేయక దాన్ని చెప్పమనగా ఇర్మియా, నేను ఆ సంగతి నీకు తెలియచెప్పినడలా నిశ్చయంగా నీవు నాకు మరణశిక్ష విధింతువు. నేను నీకు ఆలోచన చెప్పినను నీవు నా మాట వినవు. కావున రాజైన సిద్కియా, జీవాత్మను మనకు అనుగ్రహించు యెహోవా తోడు, నేను నీకు మరణము విధింపను, నీ ప్రాణం తీయజూచుచున్న ఈ మనుషుల చేతికి నిన్ను అప్పగింపను అని ఇర్మియాతో రహస్యముగా ప్రమాణం చేశాను. అప్పుడు ఇర్మియా సిద్కియాతో ఇట్లనెను, దేవుడు, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీవు బబులోను రాజు అధిపతుల యొద్దకు వెళ్ళినడలా నీవు బ్రతికెదవు. ఈ పట్టణము అగ్నిచేత కాల్చబడదు, నీవును నీ ఇంటి వారును బ్రతుకుదురు. అయితే నీవు బబులోను అధిపతుల యొద్దకు వెళ్ళని ఎడల ఈ పట్టణము కల్దీల చేతికి అప్పగింపబడును. వారు అగ్ని చేత దాన్ని కాల్చివేసెదరు, మరియు నీవు వారి చేతిలో నుండి తప్పించుకొన జాలవు. అందుకు రాజైన సిద్కియా ఇర్మియాతో ఇట్లనెను, కల్దీల పక్షముగా ఉండు యూదులకు భయపడుచున్నాను. ఒకవేళ కల్దీయులు నన్ను వారి చేతికి అప్పగించినడలా వారు నన్ను అపహసించెదరు. అందుకు ఇర్మియా, వారు నిన్ను అప్పగింపరు. నీవు బ్రతికి బాగుగా నుండినట్లు నేను నీతో చెప్పుచున్న సంగతిని గూర్చి యెహోవా సెలవిచ్చే మాటను చిత్తగించి ఆలకించుము. నీవు ఒకవేళ బయలు వెళ్ళకపోయిన ఎడల యెహోవా ఈ మాట నాకు తెలియజేశాను. యూదారాజు నగరులో శేషించి ఉన్న స్త్రీలందరూ బబులోను అధిపతుల యొద్దకు కొనిపోబడెదరు. అలాగు జరగగా ఆ స్త్రీలు నిన్ను చూచి నీ ప్రియ స్నేహితులు నిన్ను మోసపుచ్చి నీ పైని విజయము పొంది ఉన్నారు. నీ పాదములు బురదలో దిగబడి ఉండగా వారు వెనుక తీసిరని అందురు. నీ భార్యలందరూ నీ పిల్లలను కల్దీల యొద్దకు కొనిపోబడుతురు. నీవు వారి చేతిలో నుండి తప్పించుకొన జాలక బబులోను రాజు చేత పట్టబడెదవు. కనుక ఈ పట్టణంను అగ్నిచేత కాల్చుటకు నీవే కారణమగుదువు. అందుకు సిద్కియా ఇర్మియాతో ఇట్లనెను, నీవు మరణశిక్ష నొందకుండునట్లు ఈ సంగతులను ఎవరికినీ తెలియనీయకుము. నేను నీతో మాట్లాడిన సంగతి అధిపతులు వినిన ఎడల వారు నీ యొద్దకు వచ్చి, మేము నిన్ను చంపకుండునట్లు రాజుతో నువ్వు చెప్పిన సంగతిని, రాజు నీతో చెప్పిన సంగతిని మరుగు చేయక మాకిప్పుడే తెలియచెప్పుమనగా నీవు యోనాతాను ఇంటిలో నేను చనిపోకుండా అక్కడికి నన్ను తిరిగి వెళ్ళనంపవద్దని రాజు ఎదుట నేను మనవి చేసుకొనబోతినని వారితో చెప్పుమని రాజు ఇర్మియాతో అనెను. అంతటా అధిపతులందరూ ఇర్మియా వద్దకు వచ్చి అడగగా అతడు రాజు సెలవిచ్చిన మాటల ప్రకారముగా వారికి ఉత్తరమిచ్చి ఆ సంగతి వారికి తెలియజేయనందున వారు అతనితో మాట్లాడుట మానిరి. యెరూషలేము పట్టబడు వరకు ఇర్మియా బందీగృహశాలలో ఉండెను. ఇర్మియా గ్రంథం 39వ అధ్యాయము. యూదా రాజైన సిద్కియా ఏలుబడి యందు 9వ సంవత్సరము 10వ నెలలో బబులోను రాజైన నెబుకద్నెజరు
తన సమస్త సైన్యముతో యెరూషలేము మీదికి వచ్చి దాని ముట్టడి వేయగా సిద్కియా ఏలుబడియందు 11వ సంవత్సరము 4వ నెల 9వ దినమున పట్టణ ప్రాకారములు పడగొట్టబడెను. యెరూషలేము పట్టబడగా అధిపతులందరూ నెర్గల్ షానేజరు, సంగర్నేబో, షండుల అధిపతియగు షర్సెకీము, జ్ఞానులకు అధిపతియగు నెర్గల్ షరేజరు మొదలైన బబులోను రాజు అధిపతులందరూ లోపలికి వచ్చి మధ్య గుమ్మములో కూర్చుండిరి. యూదుల రాజైన సిద్కియాయు అతని యోధులందరూ వారిని చూచి పారిపోయి రాజు తోట మార్గమున 2 గోడల మధ్యనున్న గుమ్మపు మార్గమున పోయిరి. కానీ రాజు మైదానపు మార్గమున వెళ్ళిపోయాను. అయితే కల్దీయులు సేన వారిని తరిమి ఎరుకో దగ్గరనున్న మైదానములలో సిద్కియాను కలుసుకొని పట్టుకొని రాజు అతనికి శిక్ష విధింపవలెనని హమాతు దేశంలో రిబ్లా పట్టణము దగ్గరనున్న బబులోను రాజైన నెబుకద్నెజరు నొద్దకు వారు సిద్కియాను తీసుకొని పోయిరి. బబులోను రాజు రిబ్లా పట్టణంలో సిద్కియా కుమారులను అతని కన్నులెదుట చంపించెను. మరియు బబులోను రాజు యూదా ప్రధానులందరినీ చంపించెను. అంతటా అతడు సిద్కియా కన్నులు ఊడతీయించి అతని బబులోనుకు తీసుకొని పోవుటకై సంకెళ్లతో బంధించెను. కల్దీలు రాజనగరును ప్రజల ఇండ్లను అగ్నిచేత కాల్చివేసి యెరూషలేము ప్రాకారములను పడగొట్టిరి. అప్పుడు రాజదేహ సంరక్షుల అధిపతియగు నెబూజరదాను శేషించి పట్టణంలో నిలిచి ఉన్న ప్రజలను ద్రోహులై తమ రాజును విడిచి తనతో చేరిన వారిని శేషించిన ప్రజలనందరినీ బబులోనునకు కొనిపోయెను. అయితే రాజదేహ సంరక్షుల అధిపతి అయిన నెబూజరదాను లేమిగల దరిద్రులను యూదా దేశంలో నుండనిచ్చి వారికి ద్రాక్ష తోటలను పొలములను నియమించెను. మరియు ఇర్మియాను గూర్చి బబులోను రాజైన నెబుకద్నెజరు రాజదేహ సంరక్షకులకు అధిపతియగు నెబూజరదానును ఈ ఆజ్ఞ ఇచ్చెను: నీవు ఇతనికి హాని చేయక దగ్గర నుంచుకొని పరామర్శించి ఇతడు నీతో చెప్పునట్లు చేయవలెను. కావున రాజదేహ సంరక్షకులకు అధిపతి అయిన నెబూజరదానును, షండులకు అధిపతియగు నెబూజాష్పానును, జ్ఞానులకు అధిపతియగు నేర్గల్ షరేజరును, బబులోను రాజు ప్రధానులందరూ దూతలను పంపి బందీగృహశాలలో నుండి ఇర్మియాను తెప్పించి అతనిని ఇంటికి తోడుకొని పోవుటకు షాఫాను కుమారుడైన అహికాము కుమారుడగు గెదెల్యాకు అతన్ని అప్పగించిరి. అప్పుడు అతడు ప్రజల మధ్య నివాసము చేసెను. ఇర్మియా బందీగృహశాలలో ఉండగా యెహోవా మాట అతనికి ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను: నీవు వెళ్ళి కూషీయుడగు ఎబెద్మెలెకుతో ఇట్లనము: ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మేలు చేయుటకే కాక కీడు చేయుటకే నేను ఈ పట్టణంను గూర్చి చెప్పిన మాటలు నెరవేర్చున్నాను. నీవు చూచుచుండగా ఆ మాటలు ఆ దినమున నెరవేరును. ఆ దినమున నేను నిన్ను విడిపించెదను. నీవు భయపడు మనుషుల చేతికి నీవు అప్పగింపబడవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీవు నన్ను నమ్ముకొంటివి కనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించెదను. నీవు ఖడ్గం చేత పడవు, దోపుడు సొమ్ము దక్కించుకొనున్నట్లు నీ ప్రాణంను నీవు దక్కించుకొందువు. ఇదే యెహోవా వాక్కు. ఇర్మియా గ్రంథం 40వ అధ్యాయము. రాజదేహ సంరక్షకుల అధిపతి అయిన నెబూజరదాను యెరూషలేములో నుండి యూదాలో నుండి బబులోనునకు చెరగా కొనిపోబడిన బందీ జనులందరిలో నుండి సంకెళ్ల చేత కట్టబడి ఉన్న ఇర్మియాను తీసుకొని రామాల నుండి పంపివేయగా యెహోవా యొద్ద నుండి అతనికి ప్రత్యక్షమైన వాక్కు: రాజదేహ సంరక్షకుల అధిపతి ఇర్మియాను అవతలికి తీసుకొని పోయి అతనితో ఈలాగు మాట్లాడెను: ఈ స్థలమునకు నేను ఈ కీడు చేసేదినని నీ దేవుడగు యెహోవా ప్రకటించాను కదా. తాను చెప్పిన ప్రకారము యెహోవా దాన్ని రప్పించి చేయించెను. మీరు యెహోవాకు విరోధముగా పాపం చేసి ఆయన మాటలు వినకపోతిరి కనుక మీకు ఈ గతి పట్టినది. ఆలకించుము. ఈ దినమున నేను నీ చేతుల సంకెళ్లను తీసి నిన్ను విడిపించుచున్నాను. నీవు నాతో కూడా బబులోనునకు వచ్చుట మంచిదని నీకు తోచినడెలా రమ్ము. నేను నిన్ను భద్రముగా కాపాడెదను. అయితే బబులోనునకు నాతో కూడా వచ్చుట మంచిది కాదని నీకు తోచినడెలా రావద్దు. దేశమంతటా నీకేమీ అడ్డం లేదు. ఎక్కడికి వెళ్ళుట నీ దృష్టికి అనుకూలమో, ఎక్కడికి వెళ్ళుట మంచిదని నీకు తోచునో అక్కడికి వెళ్ళెము. ఇంకను అతడు తిరిగి వెళ్ళక తడువు చేయగా రాజదేహ సంరక్షకుల అధిపతి అతనితో ఇలాగూ చెప్పెను: బబులోను రాజు షాఫాను కుమారుడైన అహికాము కుమారుడగు గెదెల్యాను యూదా పట్టణముల మీద నియమించి ఉన్నాడు. అతని యొద్దకు వెళ్ళెము. అతని యొద్ద నివసించి ప్రజల మధ్యన కాపురముండము. లేదా ఎక్కడికి వెళ్ళుట నీ దృష్టికి అనుకూలమో అక్కడికే వెళ్ళెము.
మరియు రాజదేహ సంరక్షకుల అధిపతి అతనికి భత్యమును బహుమానము ఇచ్చి అతని సాగనంపక ఇర్మియా మిస్పాలో నుండి అహికాము కుమారుడైన గెదెలియా యుద్ధకు వెళ్ళి అతనితో కూడా దేశంలో మిగిలిన ప్రజల మధ్య కాపురం ఉండెను. అయితే అచ్చటచ్చట నుండి సేనల అధిపతులందరూ వారి పటాలపు వారును బబులోను రాజు అహికాము కుమారుడైన గెదెలియాను దేశము మీద అధికారిగా నియమించి బబులోనునకు చెరగొని పోబడిన నిలిచిన వారిలో స్త్రీలను పురుషులను పిల్లలను దేశంలోని అతి నీరసులైన దరిద్రులను అతనికి అప్పగించినని వినిరి. కాగా నెతన్యా కుమారుడైన ఇష్మాయిలును కారేహ కుమారులైన యెహోనాను యోనాతానులను తనుహమోతు కుమారుడైన షెరయాయును నెటోపాతీయుడైన ఏపాయి కుమారులను మయకాతీయుడైన వాని కుమారుడగు యజన్యాయును వారి పటాలపు వారును మిస్పాలో నుండిన గెదెల్యా యుద్ధకు వచ్చిరి. అప్పుడు షాఫాను కుమారుడైన అహికాము కుమారుడగు గెదెల్యా ప్రమాణం చేసి వారితోనూ వారి పటాలపు వారితోనూ ఇలాగు చెప్పెను: మీరు కల్దీలను సేవించుటకు భయపడకుడి. దేశములో కాపురముండి బబులోను రాజును సేవించినడలా మీకు మేలు కలుగును. నేనైతేనో నా యుద్ధకు వచ్చు కల్దీల ఎదుట నిలుచుటకై మిస్పాలో కాపురముందును. కానీ మీరు ద్రాక్షరసమును వేసవికాల ఫలములను తైలములను సమకూర్చుకొని మీ పాత్రలలో వాటిని పోసుకొని మీరు స్వాధీనపరచుకొనిన పట్టణములలో కాపురముండుడి. మోయాబీలోనేమి అమ్మోనీల మధ్యనేమి ఎదోములోనేమి ఏ ప్రదేశములలోనేమి ఉన్న యూదులందరూ బబులోను రాజు యూదాలో జనశేషమును విడిచిననియు షాఫాను కుమారుడైన అహీకాము కుమారుడగు గెదెల్యాను వారి మీద నియమించిననియు వినినప్పుడు అందరూ తాము తోలివేయబడిన స్థలములన్నిటినీ విడిచి మిస్పాకు గెదెల్యా యుద్ధకు వచ్చి బహువిస్తారము ద్రాక్షారసమును వేసవికాలపు పండ్లను సమకూర్చుకొనిరి. మరియు కారేహ కుమారుడైన యోహానానును అచ్చటచ్చటనున్న సేనల అధిపతులందరూ మిస్పాలోనున్న గెదెల్యా యుద్ధకు వచ్చి నిన్ను చంపుటకు అమ్మోనీల రాజైన బయలీసు నెతన్యా కుమారుడైన ఇష్మాయేలును పంపెనని నీకు తెలియదా అని చెప్పిరి. అయితే అహికాము కుమారుడైన గెదెల్యా వారి మాట నమ్మలేదు. కారేహ కుమారుడగు యోహానానును మిస్పాలో గెదెల్యాతో రహస్యముగా ఇట్టలెను: నీ యొద్దకు కూడి వచ్చిన యూదులందరూ చెదిరిపోవునట్లును యూద జనశేషము నశించినట్లును నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు నిన్ను చంపనేలా దయచేసి నన్ను వెళ్ళనిమ్ము. ఎవనికి తెలియకుండా నేను వారిని చంపెదను. అందుకు అహికాము కుమారుడైన గెదెల్యా కారేహ కుమారుడైన యోహానానుతో ఇష్మాయేలును గూర్చి నీవు అబద్ధమాడుచున్నావు, నీవు ఆ కార్యము చేయకూడదనెను. ఇది ఈరోజు మొదటి భాగం అండి. ప్రైజ్ ది లార్డ్.